నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీ రాష్ట్రంలో కుల రాజకీయాలకు, మత రాజకీయాలకు రెచ్చగొడుతున్నారు. కానీ ఇది గాని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ పుంజుకుంటే అసలు పరిస్థితి ఏంటి? ఇదే ఏపీ టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. మరి నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటి? అచ్చెన్నాయుడు గారు చేస్తున్న వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఏపీలో మనం గత కొద్ది రోజుల నుంచి వింటానే ఉన్నాము. ఇప్పుడు కుల రాజకీయాలకి, మత రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడుతుందో అందరికీ తెలిసిందే. మరి దీని మీద అచ్చెన్నాయుడు గారు అయితే మాట్లాడారు, దీని మీద స్పందించారు కూడా. మీరేమంటారు సార్? అసలు ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్, మంత్రి. ఆయన ఏమంటున్నారంటే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక రకమైనటువంటి ఆలోచన కలిగింపజేసేలాగా మాట్లాడారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పుంజుకుంటే ఆంధ్రప్రదేశ్ అంధకారం అయిపోతుంది, మీరు గుర్తుంచుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి రాజకీయాలను మీరు గమనించండి. ఆయన కనుక పుంజుకుంటే భావోద్వేగాలను రెచ్చగొట్టి 2019 నుంచి 2024 మధ్యలో ఏం జరిగిందో అదే జరుగుతుంది, రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఆయన రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తూ అసలు ఏ సంఘటనలు జరిగాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారనేది వివరించారు. అవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నారంటే వైకుంఠపాళి గేమ్ ఆడతారేమో మళ్ళీ, ఒకవేళ ఆ గేమ్ ఆడితే ఆంధ్రప్రదేశ్ అనాదిగా అయిపోద్ది, అంధకారంలోకి వెళ్ళిపోద్ది అనేది ఆయన యొక్క భావన. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ శవం కనిపెడితే అక్కడ రాజకీయాలు చేస్తుంటారు అనేది అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎందుకు ఆ కామెంట్ చేశారు? ఇప్పుడు సాయి కృష్ణ అది మరి అనుమానాస్పదంగా చనిపోయారు, అదృశ్యమయ్యాడు అని అంటున్నారు పోలీసులు. చనిపోయాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. అది ల్యాకప్ డెత్, పోలీసులే నాగరాజు అనే అతను సిఐ కొట్టి చంపాడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. పోలీసులు అఫీషియల్గా ఏం చెప్తున్నారంటే మిస్సింగ్, అదృశ్యం అని చెప్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అన్వేషిస్తున్నారు అని చెబుతున్నారు. సరే, దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. ఆల్రెడీ నాగరాజు సిఐని సస్పెండ్ చేశారు. దాని మీద ఎంక్వైరీ కమిటీ చేశారు. ఆ కమిటీ రిపోర్ట్ వస్తుంది. ఈ లోపుగానే అనేకమైనటువంటి ఫోటోలు రిలీజ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వీళ్ళు కొట్టారు, టార్చర్ పెట్టారు అనేటువంటిది చెప్తూ ఉన్నారు. అంటే రకరకాలుగా చెప్తున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు చెప్తున్నటువంటి వాళ్ళు, మీడియాలో కనిపిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, కాపు సామాజిక వర్గం, అది పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, లీడర్లు. వీళ్ళందరినీ ఎవరు ప్రవోక్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రవోక్ చేస్తున్నారు అనేది ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు చేస్తున్నటువంటి ఆరోపణ. ఎందుకు చేస్తున్నారు అని అంటే, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయండి, పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉండకూడదు, అతను బయటకు వచ్చేసేయాలి అనేది అల్టిమేట్గా గోలు. అందుకని మైండ్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. ఆ మైండ్ గేమ్లో ఈ డెత్ను ఉపయోగించుకుంటున్నారు అని చెప్పి అచ్చెన్నాయుడు గారు చెప్తూ, ఎప్పుడు కూడా డెత్ పాలిటిక్సే చేస్తుంటారు వీళ్ళు, శవ రాజకీయాలు చేస్తుంటారు అనేది రివ్యూ చేశారు. రివ్యూ చేస్తూ అసలైనటువంటి వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి పాయింట్ టు పాయింట్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్కి వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళ నాన్న శవం మీద తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మద్య నిషేధం అని చెప్పేసి ప్రజలకి వెన్నుపోటు పొడిచాడు. ఇట్లా అనేక రకాలుగా వెన్నుపోటు పొడిచారు ఈయన ప్రజలకి, అబద్ధాలు చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆ తర్వాత బాబాయిని చంపారు. బాబాయ్ చంపింది అసలైనటువంటి వెన్నుపోటు అది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పుంజుకుంటే అంధకారం తప్పదు రాష్ట్రానికి. కర్త కర్మ క్రియ మొత్తం అతనేను. రాష్ట్రంలో కులాలు మతాలకు సంబంధించినటువంటి సామరస్యాన్ని దెబ్బకొట్టడంలో అన్నీ అతనేను. అతను ఈ విధమైనటువంటి ఉద్దేశాలను రెచ్చగొడుతున్నాడు అనేది ఆయన చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణ. సరే, ఆయన ఆరోపణ అనుకుందామా, లేదంటే దాంట్లో ఎంతో కొంత నిజం ఉందని చెప్పేసి అనుకుందామా అని అంటే, జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తే అది పూర్తి స్థాయిలో మనం అచ్చెన్నాయుడు గారు చెప్పిన దాన్ని కొట్టేయడానికి లేదు. ఎందుకు? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అదే. అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది మనకు కనిపించారు. అధికారం పోగానే మీడియాలో ఎవరు కనిపిస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు,
వీళ్ళే కదా కనిపిస్తుంది. అవును. వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం కదా, అంటే దాని అర్థం ఏంటి? ఉమ్. సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విద్వేషాలను లేదంటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గ్యాప్ను పెంచేదానికి ప్రయత్నం చేస్తున్నారు కదా అవును. అనేటువంటి భావన కలుగుతుంది. సో అచ్చెన్నాయుడు గారు చెప్పిన దాన్ని పూర్తిగా మనం ఖండించలేము, పూర్తిగా వ్యతిరేకించలేము, ఉమ్. అది తప్పు అని చెప్పి అనలేము. అవును. కానీ ఏంది జరుగుతున్న పరిణామాలు అలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. సాయి కృష్ణ పవన్ కళ్యాణ్కి సామాజిక వర్గం, ఉమ్. ఆ సిఐ పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం, కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చారు. విచిత్రంగా ఏంటంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నిందితులాగానే చూడాలి, ఖైదీలాగానే చూడాలి, నేరస్తులాగానే చూడాలి. అవును. కానీ నేరస్తుడికి కూడా కులం కోణం తీస్తున్నారు, ఉమ్. నిందితుడికి కులం కోణం తీస్తున్నారు, ఉమ్. ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్కి కులం కోణం తీస్తున్నారు. ఉమ్. ప్రతిదానికి కులం కోణం తీసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఉమ్. ప్లస్ అక్కడ ఉండేటువంటి ప్రజల్లో ఒక అన్రెస్ట్ కలిగేలాగా, భావోద్వేగాలు రెచ్చగొట్టేలాగా ప్రయత్నం చేస్తున్నారు అనేది అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు. ఉమ్. సో ఈ భావోద్వేగాల నుంచి అధికారంలో రావచ్చు అని చెప్పి ప్లాన్ చేస్తున్నారు ఆయన. అవును. గతంలో కూడా అలానే వచ్చారు. 2019లో కూడా బాబాయిని చంపింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రచారం చేశారు. ఉమ్. కోడికత్తి కేసులో కూడా తన్నేదో హత్య చేయబోయారని చెప్పేసి క్రియేట్ చేసి ప్రజల్ని నమ్మించి సానుభూతి పొంది 2019లో అధికారంలోకి వచ్చాడు. ఉమ్. ఇలా చేయటం అనేది వెన్నుపోటు కదా అవును. జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆయన ప్రశ్నిస్తున్నారు. ఉమ్. ఎవరు? అచ్చెన్నాయుడు గారు. అచ్చెన్నాయుడు గారు. సరే 2024లో మళ్ళీ గులకరాయి ప్రయోగం చేశారు కదా, గులకరాయి ప్రయోగం చేసిన ఇది కూడా ఎన్నుపోటే కదా. ఉమ్. మరి అసలు సిసలైనటువంటి ఎన్నుపోటుదారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసెంబ్లీలో కానీ అసెంబ్లీలో బయట కానీ అచ్చెన్నాయుడు గారు చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఉమ్. పర్సనల్గా వాళ్ళిద్దరి మధ్య రాజకీయపరమైన రైవాలిటీ కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎక్కువగా ఆయన పర్సనాలిటీని, ఆయన బాడీని షేమ్ చేసినటువంటి ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో. ఉమ్. సో అంటే ఆయన లావు కూడా ఉన్నాడని, శరీరం పెరిగితే కాదు బుర్ర పెరగాలని ఇట్లా రకరకాలుగా ఆయన్ని టీచ్ చేశారు అసెంబ్లీలో. ఉమ్. సో జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన కూడా అదే స్థాయిలో టీచ్ చేస్తారు. ఉమ్. నువ్వు నేరస్తుడివే అని చెప్తుంటారు. అవును. ఎవరు? అసెంబ్లీలోనే నువ్వు నేరస్తుడివే అన్నారు. 2014, 2019 మధ్యలో మీరు చూస్తే అసెంబ్లీ రికార్డ్స్లో ఉమ్. నువ్వు నేరస్తుడివి, 1,00,000 కోట్లు దోసుకున్న దొంగవి నువ్వు అని చెప్పేసి అంటుంటారు. అవును. బట్ అది చట్ట ప్రకారం అది కరెక్ట్ కాదు. కాదు. ఎందుకంటే ప్రూవ్ అయితేనే ఉమ్. నేరస్తుడు అనేది, ప్రూవ్ కాకుండా నేరస్తుడు అంటావు. ప్రూవ్ అయ్యేంత వరకు నిందితుడిగానే ఉంటారు. ఉమ్. బట్ అసెంబ్లీలో అచ్చెన్నాయుడు గారు ఆయన్ని నేరస్తుడు అని చెప్పి సంబోధించేవాళ్ళు. అవును. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజలకి అన్యాయం చేశారు, వెన్నుపోటు పొడిచారు, ఉమ్. వ్యవస్థకి వెన్నుపోటు పొడిచారు, మతాలు, కులాలకు సంబంధించి, ప్రాంతాలకు సంబంధించిన విద్వేషాలను ఎలా రెచ్చగొడుతున్నారు ఏంటి అనేది అచ్చెన్నాయుడు గారు పదే పదే చెప్తూ ఉంటారు. ఉమ్. ఈసారి కూడా అదే చెప్పారు. ఇప్పుడు కుల రాజకీయాలని రెచ్చగొడుతున్నారు, రెచ్చగొట్టు. కుల మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని ఒక అల్లకొల్లమైన రాష్ట్రంగా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇతను రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. అతను ట్రాప్లో పడితే కనుక ఆంధ్రప్రదేశ్ అంధకారం మారిపోతుంది, జాగ్రత్త అని చెప్పి ప్రజలకి ఒక మంత్రి హోదాలో ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.